హలో గాయస్, వెల్కమ్ అగైన్. చాలా రోజుల తర్వాతనైతే వచ్చినాం మళ్ళీ. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అవర్ గేమింగ్ ఛానల్. చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్ మన ఛానల్లోకి అడుగు పెట్టండి. సో మనమైతే ఈరోజు అయితే కొత్త గేమ్తో అయితే మేము వచ్చేసిన. ఏదో గేమ్ కాదు, మన ఎక్స్ప్రెస్ బస్ టీఎస్ఆర్టీసీ గేమ్. మన ఎక్స్ప్రెస్ బస్ హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరుతాం. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి మనమైతే మ్యాప్లో సెలెక్ట్ చేసుకున్నాం. హైదరాబాద్ బస్ అయితే తీసుకొచ్చేసినాం మీకు. ఫస్ట్ అయితే మనం దిన్సాపూర్ నుంచి ఎక్కడికి వెళ్దాం? మనం సూర్యాబాద్కి వెళ్దాం. సూర్యాబాద్కి వెళ్దాం. తిప్పుకొని వెళ్తే ఎట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది. తిప్పుకొని అయితే పోదాం. వద్దు, తిప్పుకొని అయితే చాలా లాంగ్ అవుతుంది. వద్దు, మళ్ళీ చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అంచులు ఇంకా లాంగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. కొత్త ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆన్లో పెట్టుకుంటూనే నా ఛానల్లో పెట్టిన వీడియోస్కి వచ్చినప్పుడు నోటిఫికేషన్ మీకు ఇస్తుంది. సో గాయస్, ఈరోజు అయితే మనమైతే ఆర్టీసీ బస్ అయితే గేమ్ అయితే ఆడిద్దాం. సో ఇదైతే నేనైతే మొబైల్లో ఆడుతున్నా ఫ్రెండ్స్ గేమ్. చూడండి, మనమైతే ఇప్పుడు గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే ఫస్ట్ బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. ఇదే మన బస్ స్టాప్. మన బస్ చూడండి, మెసిపోతుంది కదా. మన బస్ అయితే మొత్తం ప్యాసింజర్స్ అయితే ఎక్కేసారు. మనమైతే ఇప్పుడు కేవలం బయలుదేరడం ఒకటి ఆలస్యం ఉన్నది. ఫస్ట్ అయితే మనమైతే బస్ ఆన్ చేసేసుకుందాం. ఆన్ చేసే రోజు బుల్లోడ బస్ అయితే ఆన్ చేసేసారు ఫ్రెండ్స్ మన కోసం అయితే. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోయాం. మనం ఎక్కడికి? ఇప్పుడు సూర్యాబాద్కి అయితే బయలుదేరుతున్నాం. మనం ఇక్కడ నుంచి వెళ్ళి మధ్యలో మనకి ఒకటే దగ్గర బస్ స్టాప్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకైతే దీంట్లో ఫీచర్స్ ఇంక ఉన్నాయి. 1 అని కొడితేనేమో డ్రైవర్ డోర్ వెళ్తుంది. అక్కడ సైడ్ డోర్ కొడితేనేమో మనకి ఆ డోర్ వస్తుంది. ఇక్కడ ప్యాసింజర్ డోర్ ఓపెన్ అవుతుంది. 2 ఏమో ఆ కింది కబోర్డ్స్ లెక్క ఉంటాయి, ఓపెన్ అవుతాయి డోర్స్. 3 ఏమో ఇక్కడ ప్యాసింజర్ విండోస్ ఓపెన్ అవుతాయి. సో ఎవడో కానీ మనకి తెలియలేనట్టున్నది. వీడియో మధ్యలోకి వెళ్ళి బస్సు అట్లా సైడ్కి వెళ్ళి తీసుకుపోతుండు. ఇప్పుడైతే మనమైతే 4th పర్సన్ వీడియోలో చూసేద్దాం. బస్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఫుల్ మెసిపోతుంది బస్ అయితే. లెట్స్ గో టు. సో గైస్, ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం ఈ బస్ స్టాప్ నుంచి వెళ్ళి నెక్స్ట్ బస్ స్టాప్కి. అరే ఏందిరా ఇది, కెమెరా పర్సన్ వీడియో పెట్టినా బట్ అట్లా అయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కొంచెం మన డ్రైవర్కి డ్రైవింగ్ కూడా నేర్పియాలి. ఏం కాదు ఫ్రెండ్స్, నేనైతే ఇది రీసెంట్గానే డౌన్లోడ్ చేసిన గేమ్, అందుకని ఇలా అవుతుంది. ఫస్ట్ అంటే ఎప్పుడు ఫ్రైడే రోజు డౌన్లోడ్ అయితే చేసిన గేమ్ అయితే అందులో మోడ్స్ అవన్నీ వేసే వారికి టైం అయిపోయింది. అందుకని ఫస్ట్ గేమ్ ప్లే నేను మీకు చూపిస్తున్నా. అంటే ఆల్రెడీ ఒక గేమ్ ప్లే ఆడినాక కూడా మీకు చూపిస్తుంది. ఎందుకంటే ఒక గేమ్ ప్లే ఆడినాకనే కదా అసలు ఎలా ఉంటుంది గేమ్ అనేది మాకు తెలిసేది. మాకు తెలిసినాకనే మీకు చెప్తాం కాబట్టి గేమ్ గురించి. కానీ అయితే నేనైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. బస్ స్టాండ్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ల్యాగ్ అయితే అవుతుంది. లైట్ అనేది ల్యాగ్ అయితే చూస్తున్నాం. మనం ఇన్ని రోజులు కూడా గేమ్స్ వీడియోస్ పెట్టడానికి ఒక కారణం అవుతున్నది. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఆ మొబైల్ అయితే నాది ఖరాబ్ అయిపోయింది, రిపేర్ అయిపోయింది. నాది పాత మొబైల్, ఇది వేరే మొబైల్లో నేను ఆడి రికార్డ్ చేస్తూ పంపుతున్నా. కానీ నేను మాత్రం క్లారిటీ ఇవ్వలేను ఫ్రెండ్స్. ఏంటంటే మీరు డైలీ వీడియోస్ పెట్టండి అంటే కాకపోవచ్చు. ఎందుకంటే నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళి అంతా అయిపోయే వరకు హాస్టల్లో ఉండి చేసి నాకు కొంచెం అయితే హాస్టల్లోనే అయితే ఉంటున్నాను. నేను నిజామాబాద్లో అయితే కాలేజ్ చేస్తున్నా, హాస్టల్లోనే అయితే ఉంటున్నాను నేను. సో నేనైతే మీకైతే కరెక్ట్ టైంకి దేకపోవచ్చు వీడియోస్ ఒక్కొక్కసారి. కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం, హాస్టల్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం కన్ఫామ్గా మీకైతే వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో అందుకనేసి మీరు ఉండండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనమైతే ఒక ఊరైతే దాటేసినాం ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోస్కి వచ్చేసినాం.
ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఏదన్నా ఒక బస్ స్టాప్లో ఆగిపోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఒక బస్ స్టాప్లో ఆగిపోయి మనమైతే గేమ్ని అయితే అక్కడ ఇనిషియేట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే వీడియోని అయితే చాలా లాంగ్ అయిపోతుంది. నాకైతే వీడియోనైతే మినిమం ఇప్పటికే 5 minutes అయిపోయింది వీడియో. సో ఫ్రెండ్స్, ఎవరైతే మనం స్టార్ట్ చేసేసిందో, సో మనం ఎట్లా చేస్తారు వెళ్ళిపోవాలా. సో గాయస్, ఏదైతే మనం నిర్వహించకుండా మనం ఆపేసింది, కానీ మనం అనుకుంటాం అయినా వెళ్తాం, మనం ఎట్లనే చేసి వెళ్ళిపోవాలా. అరే ఎనుకోవడం నువ్వని రివర్స్ తీయరా, నా బండి అని అవుతుంది. నా బండి పోనీయవు, నీ బండి పోనీయవు, ఇద్దరు బండ్లు పోనీయకుంటే ఏం చేసుకుంటావు రా. రోడ్ గంత పెద్ద ఇచ్చింది కదా కేసీఆర్ గంత పెద్ద రోడ్ ఇచ్చిండు, అదే 2 దిక్కుల రోడ్డు. సో ఫ్రెండ్స్, నేనైతే మనతో వాడలేకపోతున్నా. సో ఒకసారి నేను ట్రై చేస్తా. ఒక ఫ్రెండ్స్, ఎట్టకేలాకైతే బస్ అయితే తీసేసిన. అక్కడికి వెళ్ళి బస్ తీసేసిన. మనమైతే సినిమాటిక్ వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ కసుగా లెట్స్ గో టు 5. ఎందుకంటే సెకండ్ పర్సన్ కెమెరా యాంగిల్ ఎందుకు పెడుతున్నానంటే, మన బస్సు వెళ్ళేటప్పుడు ఫస్ట్ పర్సన్ యాంగిల్ వ్యూలో బాగా సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. వీడు ఎవడో కానీ మననే గుద్దేసిండు. కెమెరా కనిపిస్తుంది కదా, టీఎస్ తెలంగాణ బస్ ఆర్టీసీ తొక్కిచ్చేస్తాను ఆ కొడుక. సో ఫ్రెండ్స్, మనమైతే గేట్ డౌన్ చేసుకుని ఫాస్ట్ అయితే మనమైతే సూర్యాబాద్కి అయితే రీచ్ కావాలి. రీచ్ అయ్యి అక్కడ ప్యాసింజర్స్ని అయితే దింపేయాలి. సో నేనైతే వాళ్ళకైతే ప్యాసేజ్ కొడుతున్నాను. ఎందుకంటే సడన్గా మనం ముంగటికి వచ్చినా వాళ్ళు ఆగిపోతారు. ఇప్పుడు మనం వాళ్ళ ముంగటికి వెళ్ళి ఆగిపోతాం, వాళ్ళు ఆగిపోతారు, మనకైతే రూట్ క్లియర్ చేస్తారు. సో గైస్, చూస్తారు కదా అక్కడ 170 per kilometer అయితే వెళ్తున్నాం. km/h అయితే వెళ్తున్నాం. యాక్సిడెంట్స్, సారీ ఫ్రెండ్స్, నేనైతే అది చూసుకోలేదు వ్యాన్. చెప్పిన ఫ్రెండ్స్, మన డ్రైవర్కి డ్రైవింగ్ నేర్పియాలి. ఏం కాదు ఫ్రెండ్స్, కొన్ని రోజులు అయితే అది అలవాటు అయిపోతుంది మన డ్రైవింగ్. సో ఫ్రెండ్స్, నేనైతే మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, సబ్స్క్రైబ్ అయితే లైక్ చేసుకోండి. మళ్ళీ ఛానల్ని షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్లో కానీ దేంట్లో కానీ. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ ఉన్నది. మీకు ఆల్రెడీ నా కవర్ పేజ్ని చూపిస్తే నేను చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నది మనకి. సో ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫాలో కమ్మంటున్నాను అంటే, ఫస్ట్ మన ఏ వీడియోస్ అయితే వస్తాయో దాంట్లోనే పెడతాను. ఫస్ట్ షార్ట్స్ లెక్క తీసి ఫస్ట్ దాంట్లో పెడదాం అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, అందుకనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి మన ఛానల్లో చాలా రకాల గేమ్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా వర్కింగ్ ప్రాసెస్. అది మైన్క్రాఫ్ట్ కానివ్వండి, ఇలాగే మన నెక్స్ట్ పల్ల వెలుగు, ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయితే ఎలా చేసినామో అలాగే పల్ల వెలుగు, సూపర్ లగ్జరీ, అలాగే రెడ్ బస్ అలా ఇద్దాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇవన్నీ చేయగలుగుతాను ఫ్రెండ్స్. లేకపోతే ఇది నేను చేయలేను, నా ఒక్క వాళ్ళనైతే అయ్యేది కాదు ఇది. సో ఫ్రెండ్స్, అందరూ అయితే సపోర్ట్ చేయండి. సో మనమైతే ఇప్పుడైతే ఆల్మోస్ట్ చేరుకున్నాం, దగ్గరకు వచ్చేసినాం. ఇంకా ఒక టూ సిటీస్ దాటాలి. దీని మధ్యలో మళ్ళీ ఒక 4-5 విలేజెస్ దాటాలి సూర్యాబాద్కి వెళ్ళాలంటే. సో ఫ్రెండ్స్, నాకైతే ఇప్పటికే 9 minutes వీడియో అయిపోయింది. ఇంకా ఎడిటింగ్లో ఇంకా పెరిగిపోయింది కావచ్చు. చూడండి ఒకసారి మీరు. మనం చూసుకున్నట్టయితే అక్కడ మనకు ముంగట మన దేవుని లక్ష్మీదేవి అని అందరు దేవుళ్ళు అయితే ఫొటోస్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద భక్తుడు మనోడు. ఇంకా తర్వాత మనకైతే ఫ్యూయల్ అయితే కరెక్ట్గా ఉంది బస్లో. ఇంకా అక్కడ మనం చూసుకున్నట్టయితే సైడ్ మనీ చూసుకోండి. అరే, ఈ వర్షం కూడా స్టార్ట్ అయింది. వైపర్ అయితే ఆన్ చేసుకున్నాం. ఈ వర్షంలో నడపడంటే అది ఒకటే చిరాకు వస్తుంది. ఎందుకంటే స్కిడ్ అయిపోతుంది ఇక్కడక్కడ బస్సు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రియలిస్టిక్గా ఉన్నది గేమ్ అంతా. సేమ్ మన ఆర్టీసీ బస్సులో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. సేమ్ టు సేమ్. ఒక జీపీఎస్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేసేది, కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్
అంటే దించేసారు నోట్స్లో. అరే 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 సారీ తమ్ముడు సారీ. ఏ తమ్ముడికి తప్పుకో. దిట్ అయితే దించేసారు. ఆ మిర్రర్స్ కానివ్వండి, ఆ బస్సు షేప్ కానివ్వండి, ఆ స్టీరింగ్ కానివ్వండి, ఆ స్పీడ్ మిర్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఆరాన్ కూడా దిట్ అయితే దింపేసారు. ఫస్ట్ ఆరాన్ పెట్టుకొని చూడండి సౌండ్ సేమ్ టు సేమ్ మన ఆర్టీసీ బస్ లాగానే వస్తుంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఎంతో దూరం లేని ఫ్రెండ్స్, దగ్గరికి అయితే వచ్చేసినాం. సో అందరు ఫటాఫట్ అయితే మన ఛానల్ని అయితే మన వీడియోని అయితే లైక్ చేసేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ కాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోండి మర్చిపోకుండా. సో అక్కడైతే మనకు సీట్ బెల్ట్ కానివ్వండి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 106 మనం ఇందులో స్పీడ్ లాక్ చేయాలి ఫ్రెండ్స్. అరే అది ఏమైందిరా అది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేసింది. మన బస్సు కూడా మామూలు స్పీడ్ మీద ఇవ్వట్లేదు, తగ్గంటుంది. మళ్ళీ వర్షం పట్టుకున్నాయి ఫ్రెండ్స్. ఇది ఏందిరా బైక్ నీడ్స్ పెడతలేవు అంటే గేమ్లో కూడా మిస్ అవుతుంది. నువ్వు గేమ్ అన్న ప్రశాంతంగా ఆడదామంటే బయట కూడా మొన్నటి దాకానైతే చాలా వర్షాలు పడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ 5 days అయితే హాలిడేస్ కూడా మిస్ అవుతాం వల్ల. అరే మిల్లారా జర తమ్ముడు. అరే మన దగ్గర ఉన్న గేమ్ మొత్తంలో తెలంగాణ బస్ కానీ మిల్లా జర కొంచెం మిల్లా అయ్యా అయితే పోతాడు వీడు. మళ్ళీ అయితే బస్సు ఇరుక్కుంటే మాత్రం కష్టం. అక్కడ వెళ్ళినంత అవుతుంది, మళ్ళీ కష్టం అవుతుంది మనకి బస్సు ఇరుక్కుంటే. సో మనమైతే నిదానంగా వెళ్ళిపోయాం. నిదానమే ప్రధానం. ఇక్కడనైతే దీంట్లో చూసుకుంటాను పోలీస్ వాళ్ళ బైక్స్ ఇంకా అమేజింగ్ ఉన్నాయి. అన్ని మోడ్స్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. మనం దీంట్లో కార్ మోడ్స్ కానివ్వండి, ఇండియన్ కార్స్ కానివ్వండి, ట్రక్స్ కానివ్వండి, ప్రతి ఒక్క మోడ్ వేసి ప్రతి ఒక్క మోడ్ని ట్రై చేద్దాం. ఇదైతే నేనైతే మోడ్ వాడుతుంది చూడండి ఫ్రెండ్స్. ల్యాగ్ కూడా అవుతుంది కొంచెం గేమ్, లైట్గా ల్యాగ్ కూడా చూడవచ్చు మీరు మొబైల్లో గేమ్కి. అంటే ఎప్పుడైతే నేను వీడియో ఆన్ చేస్తున్నానో అప్పుడే ల్యాగ్ అవుతుంది ఎందుకు, మిగతా అప్పుడు మాత్రం అవ్వట్లేదు. మనమైతే వెళ్ళిపోయాం. ల్యాగ్ వల్ల అక్కడ బుక్ చేసినాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ల్యాగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వ ల్యాగ్ మళ్ళీ పోతుంది, వెంటనే పోతుంది. నేనైతే ఇక నెక్స్ట్ అయితే ఈ వీడియో పెట్టినాక వెంటనే ఈ వీడియో పెన్ డ్రైవ్లో ఉన్న దీంట్లో నింపేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో రికార్డ్ చేయాలి. మనమైతే ఈ CPU కూడా ఆన్ చేయడం మర్చిపోయినా నేను. CPU కూడా అయితే ఆన్ చేసేద్దాం. మనమైతే నెక్స్ట్ అప్లోడ్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఫటాఫట్ మనం ఇంకొక విలేజ్కి అయితే వచ్చేసినాం. మనం ఫటాఫట్ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో ఎక్కడన్నా చూద్దాం, ఎక్కడన్నా అవుతుంది బస్సు. అరే ఏమైంది నీకు, తాగేసినవి ఏం డ్రైవర్ 90s వచ్చింది ఫ్రెండ్స్. వీడైతే పక్క 90s వచ్చింది మార్నింగ్. ఇంకొకసారి మనీ ఇవ్వ పైసలు ఇవ్వ నీకు డ్రైవర్ సాబ్. 90s అవుతావా నువ్వు, తుంగి బజాయిస్తా. సో ఫ్రెండ్స్, మనమైతే దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకొక సిటీ ఈ 90s వచ్చింది ఫ్రెండ్స్ పక్క. అయిపోయింది ఫ్రెండ్స్, ఇరుక్కున్నట్టున్నది బస్సు, ఇరుక్కున్నది చూడవచ్చు. మనమైతే అబ్బా ఒకటైతే ప్లస్ పాయింట్ మనకి, వెనక టైర్ అయితే ఇరుక్కోలేదు. వెళ్తుంది ఆల్మోస్ట్ వెళ్ళొచ్చింది. అక్కడ చూసే చెప్పచ్చు ఆల్మోస్ట్ వెళ్ళొచ్చిందని. కానీ కింద టికెట్స్ పోతాయి. అరే ఇవ్వరు, అక్కడ పక్కన అంబులెన్స్ వస్తుందిరా. అరే అంబులెన్స్ కన్నా దారి ఇవ్వండి రా, బస్సు ఇరుక్కున్నాయి. కానీ ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్ బస్ అయితే వెళ్ళొచ్చింది. మనమైతే అంబులెన్స్కి అయితే దారి ఇద్దాం. సో ఫ్రెండ్స్, మన దాంట్లోనైతే డీజిల్ కూడా అయిపోయింది. మన బస్సులో డీజిల్ కూడా పోపించుకోవాలి. సో ఇప్పుడైతే మనం డీజిల్ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి పెట్రోల్ బంక్ ఇక్కడికైతే వెళ్ళిపోయాం. సో ఫస్ట్ అయితే మన బస్కి ఏమన్నా అయిందా, ఏం కాలేదు ఫ్రెండ్స్, మన బస్ అయితే మంచిగా ఉన్నది. సో మనమైతే మళ్ళీ ఫస్ట్ పర్సన్ కెమెరా వీళ్ళకి వచ్చిద్దాం. సో ఇక్కడనైతే మనమైతే డీజిల్ కొట్టుకున్నాం, ఫుల్ చేసేద్దాం మ్యాక్స్ వీటిని. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎంత అవుతుందో చూద్దాం. 2220 లీటర్స్ అయితే ఓపిస్తున్నాం మనం. ఎంత అవుతుంది
ఒకసారి మీరైతే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇది ఎంత అవుతామని. నేనైతే 148 అనుకుంటున్నా. కరెక్ట్ గెస్ట్ చేసిన 148 అని. సో ఇప్పుడైతే మనమైతే బయలుదేరిపోదాం పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ చేయి. సో ఫ్రెండ్స్, మనం ఇలా బైక్స్ కూడా యాడ్ చేసేద్దాం ఈ మోడ్లోకి. బైక్స్ కానీ మనం చాలా యాడ్ చేద్దాం. మీరైతే సపోర్ట్ చేస్తా అంటే నేను ఏ మోడ్ అని యాడ్ చేస్తాను మీకు రెడీ. దీంట్లో ఓన్లీ మీరు నాకు సపోర్ట్ చేయండి అంతే. ఆర్టీసీ బస్ కానివ్వండి, ఏ మోడైనా మీరు నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన తెలంగాణ మ్యాప్లో ఏ ఊరు నుంచి వెళ్ళి ఏ ఊరికి వెళ్దాం అనేసి. హైదరాబాద్ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఇక నిజామాబాద్ అనుకుంటున్నాం. నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, కరీంనగర్, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి. మెట్పల్లి, జగిత్యాల, నిర్మల్, ఏవైనా కానివ్వండి మీరైతే కామెంట్ చేయండి. నేనైతే మన 31 డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, ఎక్కడి నుంచి అంటే అక్కడ ట్రావెల్ చేద్దాం మనం. నేనైతే తెలంగాణ మ్యాప్ కూడా డౌన్లోడ్ చేస్తుంది దీంట్లో. మనమైతే ట్రావెల్ అయితే చేద్దాం. చూస్తాను అయితే. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ అదైతే ఇంకేం బస్ ఫ్రెండ్స్, ఇంకేం కార్స్ అవి. మనమైతే ఫ్యూచర్లో లారీ అయితే చాలా స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. మామూలు పుష్పరాజ్ అంటున్నాడు. ఏమన్నా అంటే తగ్గేదేలే. మనమైతే మన పుష్ప లారీ కూడా తెద్దాం. మన అల్లు అర్జున్ గారి లారీ, కార్ లారీ. అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ లాగా మనమైతే ఒక ట్రైలర్ అయితే తీద్దాం. పుష్ప 2 లెక్క మనం పుష్ప 3 ట్రైలర్ తీద్దాం. పుష్ప తగ్గేదిలే అని. సో ఫ్రెండ్స్, మనమైతే ఫటాఫట్ అయితే కొంచెం వెళ్ళిపోతే మనకి ఇప్పుడైతే టైం అయితే కరెక్ట్ గేమ్లో 12 అవుతుంది ఫ్రెండ్స్, గేమ్లోనైతే. సో మనమైతే ఫటాఫట్ వెళ్ళిపోయాం. ఇంకా తొక్కు డ్రైవర్ సాబ్, నేను 90 దిగిపోయింది డ్రైవర్ సాబ్. మళ్ళీ ఎక్కించి 90 బస్లో కూర్చొని తాగుతున్నట్టు డ్రైవర్. తొక్కు బూస్ట్ అయితే మామూలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. అన్నీ పని చేస్తున్నాయి. మళ్ళీ వర్షం ఇంకా ఘోరంగా పడుతుంది కదా ఫ్రెండ్స్. వర్షం మాకు ఇక్కడ తగ్గిపోయింది. ఇది ఎండాకాలంలో ఎండ కొడుతుంది ఇక్కడ. మళ్ళీ వర్షాకాలంలో ఇక్కడ వర్షం పడుతుంది. మాకు ఎండ తక్కువ ఉన్నది, కొంచెం ఎక్కువ ఉన్నది, వర్షం తక్కువ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఈ వర్షం అయితే ఆగేటట్టు లేదు. వర్షం ఎప్పుడు అవ్వదు. యాక్సిడెంట్ అయిపోయింది వర్షం వల్ల. చూసుకోలేదు సడన్గా కంపెనీకి వచ్చాను. ఇంకేలేదు. ఈ డ్రైవర్ తాగొచ్చిన నిజం చెప్పాను. మనం ఇది వైపర్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పటి వరకు అయితే చినుకులు స్క్రీన్ మొత్తం చినుకులు పడితే ఎట్లా ఉంటాయో చూద్దాం అనుకున్నా. మనం ఏదట్లేదు. ఆన్ చేసుకున్నాం, వైపర్ అయితే ఆన్ చేసుకున్నాం. ఫాస్ట్ అనేది ఆన్ చేసుకున్నాం. వైపర్ అయితే ఫాస్ట్ మోడ్లో పెట్టేసినాం. వైపర్ ఇంకొకసారి మనం స్వైప్ అయినా నచ్చింది. ఇంకొకసారి స్వైప్ చేస్తే కదా మళ్ళీ మనం హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ ప్యాసింజర్స్ని దించేసినాక తర్వాత మనకి వెళ్ళిపోదా మీద నా CPU అది కూడా రన్ అవుతుంది. CPU కూలర్ అవి అన్నీ రన్ అవుతున్నాయి. అన్నీ అక్కడ పెట్టేసిన. ఇంకా 72%, 17%. ఓకే, మంచిగా ఉన్నాయి, బాగా కండిషన్ ఉన్నాయి. మన బస్ ఓన్లీ థర్డ్ గేర్ మీద ఉంటుంది. థర్డ్ గేర్ మీద 112 కొడుతున్నాం ఫ్రెండ్స్. అయిపోయా చూపించినా సార్. ఇరికెళ్ళి అరే తప్పుకుంటారు జరా, తప్పుకోరు. కడ్డం రాకుండా ముందే వర్షం పడుతుంది. అందరూ ఇంట్లోకి కూర్చోరు అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ రోడ్ల మీద అట్లా తిరగచ్చు సార్. బస్సులో ఎందుకున్నది? ఒక 20 రూపాయలు కట్టి బస్ స్టాప్ చేయొచ్చు మీరు మంచిగా. ఇంత దగ్గర ఉన్నది ఊరు. ఒక 90 రూపీస్, జస్ట్ 90 రూపీస్ ఫర్ 66 కిలోమీటర్స్.
ఎంతసేపు రా ఎంతసేపు జర్నీ ఉంటుంది ఆగిపోయి అమ్మ వర్షం అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్ వైఫై అయితే ఆగిపోయింది ఆగే వైఫై కూడా ఆపేసినాం కెమెరా పర్సన్ యాంగిల్ చూద్దాం ఒకసారి ఎంత దూరం నడుపుతాం అట్లా ఈ స్ట్రీట్ని నిలిచిపోగలం మనం అంత దూరం నడిపి ఇక్కడ ఫ్రెండ్స్ ఏదైనా అట్లా చూద్దాం ఇంకా ముందు ఎక్కడ చూద్దాం ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ వచ్చింది కానీ నాలో డీజిల్ బాగా ఫుల్గా ఉంది బా ముంగటోనికి అంటే దెబ్బ చుమ్మా షాట్ ఇచ్చేసినాం ముంగటోనికి అడుగురికేండి దెబ్బకి అరే ఇంకెంత దూరం రా ఇంకా ఫ్రెండ్స్ చాలా దూరం ఉన్నది ఏమో అనుకున్నాం కానీ మనం దగ్గరికి వచ్చేసింది అనుకున్నాం కానీ చాలా దూరంలో ఉన్నాయి ఇంకా ఇరికి ఇచ్చేసినారు నువ్వు బస్ డ్రైవరు నిజం చెప్పాను ఇరికెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఫటాఫట్ మనమైతే వాళ్ళకైతే లైట్స్ అయితే వేసేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ముంగటికెళ్ళి వస్తారు కదా మరి క్రాసింగ్ తీసుకుంటారు చూసుకోరాదు ముందే ఆ డ్రైవర్ వాళ్ళు మన డ్రైవర్ 90 ఇస్తారంటే వాళ్ళు కోర్ వేసుకున్నారు వాళ్ళు ఓసి వేసి వస్తారు సో ఫ్రెండ్స్ మనమైతే కొడు బీజిఎం పొడు గేమ్ అయితే లాగ్ అవుతుంది రో మనమైతే నెక్స్ట్ సిటీకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడనైతే ఈ సిటీలో అయితే ఒక బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్లో ఆగుదాం మనం ఆగి ఇక్కడ ప్యాసింజర్స్ని దింపేద్దాం ఇంకా అయితే మనమైతే వెళ్ళిపోవాలి దగ్గరికి అయితే వచ్చేసినాం బస్ స్టాప్ అయితే మనకు దగ్గరలోనే ఉంటుంది దగ్గర అంటే చెప్పలేం ఇక్కడ ఒక ఇక్కడ ఇదేం ఫ్రెండ్స్ కార్ వాష్ అనుకుంటా ఒకసారి వెళ్ళి మన బస్సు కూడా బాగా గీక్కపోయినా ఒకసారి చేపిద్దామా ఒకసారి పదండి చూద్దాం ఒక్కసారి పదండి అస్సలు చూద్దాం ఇక్కడనేనా కాదు కొంచెం అక్కడ కార్ తిప్పు ఎవరు సార్ తిప్పింది ఫ్రెండ్స్ అరే ఇక్కడ కూడా మారా మనమైతే ఫస్ట్ అయితే బస్ అయితే కొంచెం మషాక్ పడ్డది బస్ అయితే క్లారిటీగా క్లీన్ చేయించుతాం బస్ చేస్తారంట ఇక్కడ క్లీన్ చేస్తారు అంటారా రే రారా నాన్న ఎవడన్నా వచ్చి క్లీన్ చేయండి రే ఎవడన్నా వచ్చి క్లీన్ చేయండి అయ్యా బస్సుని కరెక్ట్ పొజిషన్ అని పెట్టినా కదా ఇది ఎవరు క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్ సో మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోయింది ఇక వీళ్ళ కోసం ఉంటే మన టైం వేస్ట్ అవుతా పర్ఫెక్ట్ టర్నింగ్ రేసే ట్రై చేసిండు బస్ని ఇప్పటిదాకా సో మనమైతే ఇప్పుడైతే ఫస్ట్ పర్సన్ ఇది సినిమాటిక్ వ్యూలో చూద్దాం ఇప్పుడైతే అనుకుంటున్నాం చాలా బాగా పోవాలని బస్సు విత్ రికార్డులో మనం నిలిచిపోవాలి నేనైతే ఆటోమేటిక్ స్పీడ్ అయితే పెట్టేసిన ఇక్కడ మనం ఎక్స్ట్రా డ్రైన్తో తొక్కి వదిలేస్తే అంతే స్పీడ్ కంటిన్యూ అవుతుంది కరెక్టే పోతున్నారు అయ్యా సినిమాటిక్ వ్యూలో రికార్డు నిలిచిపోవాలి మనం చాలా దూరం సినిమాటిక్ వ్యూ కంప్లీట్ చేసి యాక్షన్ చేసిన ఫ్రెండ్స్ రివర్స్లో కూడా మంచి స్పీడ్తో క్లియర్ అయిపోతుంది మన డ్రైవర్ స్టాప్ సో పదరా నెక్స్ట్ మన సీమంతుడు పల్లెగలు తెచ్చేద్దాం మనం నెక్స్ట్ టైం ఒక టూర్ అనేది ఎట్లా వేద్దాం గేమ్ స్టూడెంట్ టూర్ కానీ ఏదైనా ఒక టూర్ వేద్దాం ఏదైనా ఒక టూర్ వేసి ఆ టూర్లో వెళ్దాం మనం అందరం ఆ టూర్లోకి వెళ్తే మీకు ఇంకా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఒకరోజు మ్యాప్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయ మాత్రం అడగకండి మ్యాప్ మాత్రం ఫుల్ పెద్దగా ఉన్నది
మనమైతే సినిమాటిక్ మామూలుగా వదిలేగా శ్రీమంతుడు సినిమాని బస్సు పదరా 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 00/44 మనకు నరలేదా నాకే సీట్లు సున్నా సీట్లు కావచ్చు. 85 లీటర్స్ ఉన్నాయి ఇంకా మన బస్సులో డీజిల్. నూకపోతుంది మన డ్రైవర్ ఇట్లా కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి నూక్కెళ్ళుకుంటా. పెద్ద యాక్సిడెంట్ చేసిండు అక్కడ సినిమాటిక్ డ్రైవర్. ఆ బస్సు అనేది చూడండి ఎట్లా లాక్ అయిపోయాడు. ఇక్కడైతే మనం అలా పెట్టేసి మనం సందుగుందు నుంచి వచ్చేద్దామని ట్రై చేస్తాం. ఈ సందులోకి వెళ్ళి మనం వచ్చేద్దాం. అట్లా మీరు కుద్దుకొని ఏమైనా వేసుకొని నేను బాత్రూమ్ పోతున్నా అన్నట్టు. పోలీస్ షాప్ అంతా వేసింది ఆర్డర్ షాప్, నాకు తప్పేం లేదు, నేనేం మళ్ళీ చేయాలని. సో ఫ్రెండ్స్ ఫటాఫట్ అయితే మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి, ఈ వీడియోని కూడా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అయిపోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిన. ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నది, వీడియో అక్కడి వరకు కావాలంటే ఎడిటింగ్ చేయాలా ఏమో చేయాలా, చాలా ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ బస్ స్టాప్ అయితే చూసుకున్నాం. బస్ స్టాప్ ఎంత దూరం ఉన్నది, ఇంకా ఉన్నది చాలా దూరంలో ఉన్నది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాం ఏమో తెలియదు అనుకుంటున్నా, దగ్గరకు వచ్చినామని నేను అనుకున్నా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. సో ఫ్రెండ్స్ బస్ స్టాప్ చూద్దాం, ఆగండి ఒక్క నిమిషం ఆగండి, మనం చూద్దాం. ఇప్పుడు మ్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. ఒక 2 minutesలో బస్సులో చేసిన ఎందుకురా, 6th గేర్ మీద పెట్టిన బస్సులో. డీజిల్ ఉన్నది అవసరం లేదు. అరే గేర్ ప్రాబ్లం ఆరది, గేర్ డౌన్ చేయరా. ఫ్రెండ్స్ ఆటోమేటిక్ స్పీడ్లో పెట్టేసిన కాబట్టి అట్లా అయిపోయింది. అరే మళ్ళీ వర్షం మారే దండం పెడతారా. ఇది ఇప్పటికే జారి మోపు అవుతుంది బస్సు, స్కిడ్ అయ్యి పల్టీ పడ్డా ఇంకొకసారి బస్సు టాటా బాయ్ గుడ్ బై అవుతుంది. సో గైస్ మనమైతే ఫటాఫట్ విలేజ్కి అయితే ఊరికైతే ఎంటర్ అయిపోయినాం మనం. అది బాగా కట్టిలేదు కమాండ్ లెక్క. ఎక్కడికి వచ్చేసినాం రా, దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్, బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసినాం. అంత లాంగ్ తిరిగి పోవడం అవసరం మనకు బస్ స్టాప్కి. ఇక్కడ నుంచి షార్ట్ కట్ నుంచి కట్ చేసుకున్నాం. ఇక్కడ ముంగటికి వెళ్ళాగానే ఒక రైడ్ తీసుకోవాలా. ఒకవేళ అక్కడ రూట్ ఉన్నా లేకున్నా కానీ నేను డైరెక్ట్ రాంగ్ రూట్కి అయితే రాంగ్ రూట్ వచ్చేస్తా ఫ్రెండ్స్. నేను షార్ట్ కట్లోనే వెళ్ళిపోతాం, లాంగ్ తిరిగి అంత నాకు లేదు. ఇక్కడ నుంచి షార్ట్లోకి వెళ్ళి చేస్తా. ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ ముంగట ఉన్నట్టున్నది. క్రాసింగ్ కనుక లేకపోతే ఆ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాను నేను. మనకి చిరాకు కూడా ఎవరు వేయడు, ఎందుకంటే మనది గవర్నమెంటే కదా బస్సు. గవర్నమెంట్ ఎట్లా చాలా నేర్చుకుంటుంది. సో ఇప్పుడైతే మనమైతే ఇక్కడ టర్నింగ్ ముంగట టర్నింగ్లోకి వెళ్ళి మనమైతే టర్నింగ్ ఇచ్చుకున్నాం. బాబు ఇవన్నీ మీకే ట్రాఫిక్ రూల్స్, మాకు బండి తప్పు. అదే హైదరాబాద్ నుంచి ఒక బస్సు వస్తుంది, తప్పుకోవాలని తెలియదారా. డ్రైవర్ ముందే 90 దాగేస్తాడు మా డ్రైవర్. ఫుల్ వేసినావా 90 వేసినావా? ఫుల్ వేసినట్టాడు. తారాడట బెబ్బే డ్రైవర్ మా బెబ్బే. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడైతే మనమైతే లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పార్కింగ్ అయితే ఇక్కడ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వెళ్తాం.
ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బస్ స్టాప్. కానీ మనకి ఇంకా స్టాప్లోకి వెళ్ళాలంటే మనకి ఇంకా ముంగటికి వెళ్ళాలి. డౌన్ గేర్. చూడండి ఫ్రెండ్స్, మన బస్సు థర్డ్ గేర్ మీద ఉంటేనే కొంచెం కదులుతుంది, అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ల్యాగ్ కూడా అవుతుంది. ఇంకా ముంగడికి వెళ్ళాలి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ముంగడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఇక్కడ నుంచి డైరెక్ట్ వస్తాం, ముంగడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా ముంగడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోరా. లెఫ్ట్ తీసుకొని ఈ పక్కకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే మన బస్ స్టాప్లో ఈ బస్సు పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఈ వీడియో ఇంకా హోప్ మీకు అయితే వీడియో అయితే నచ్చినట్టే ఉన్నది. సో వన్స్ అగైన్ అయితే మీకు అయితే గుర్తు చేస్తున్నా, మన ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఈ వీడియోని అయితే లైక్ కూడా చేయండి. మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేసిన మన కొత్త ఐడి. ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసిన నేను ఇన్స్టాగ్రామ్ది. దాన్ని అయితే ఫాలో చేసుకోండి వెళ్ళి. ఎందుకంటే చెప్పిన ఫ్రెండ్స్, నేను మీకు కొత్త అయితే నేను గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం క్లిప్స్ పెడతా, అంటే దాంట్లోనే పెడతా, షార్ట్స్ రూపంలో కానీ అది ఫొటోస్ రూపంలో కానీ దాంట్లోనే పెడతా ఫస్ట్ ఏమనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఫటాఫట్ అయితే వెళ్ళి ఫాలో అయితే చేసేసుకోండి. మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాడండి. సో గైస్, మనమైతే ఇక్కడనైతే ఇదే మన బస్ స్టాప్, మనమైతే ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం. సినిమాటిక్ వ్యూ మస్తున్నాయి బస్. సో గైస్, ఈ రోజుకైతే వీడియో ఇంతే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో గైస్, బాయ్ అగైన్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. రోజుకైతే ఇంతే వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.